అటు పనిలో పనిగా జెలెన్స్కీకి ట్రంప్ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. యుద్ధం ఆపండని, ఇద్దరు విజయం ప్రకటించుకోండని సూచించారు. అయితే తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలను సీరియస్ గా తీసుకునేలా చేయవచ్చునని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. దీనికి సంబంధించి ట్రంప్ జెలెన్స్కీ మధ్య సీరియస్ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తా ఉంది. కాగా పుతిన్తో త్వరలో మరోసారి భేటీకి ట్రంప్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలను సీరియస్ గా తీసుకునేలా చేయవచ్చునని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. దీనికి సంబంధించి ట్రంప్ జెలెన్స్కీ మధ్య సీరియస్ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తా ఉంది. కాగా పుతిన్తో త్వరలో మరోసారి భేటీకి ట్రంప్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.